అదేమో సామెతలు ఉన్నాయి, కొన్ని సామెతలు కూడా నాకు రావు, బట్ వాళ్ళు చేసే పనులకి సామెతలు కూడా గుర్తుకొస్తున్నాయి. సో పార్టీలు ఎప్పుడైతే మూడు ఏకమైనాయో వాళ్ళు ఓడిపోవడం ఖాయం. కాబట్టి కులాల్ని, మతాల్ని, ప్రాంతాల్ని రెచ్చగొట్టే ఒక బుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండేది. అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. కాబట్టి మీరందరూ సోషల్ మీడియాలో తప్పు ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు అన్నీ వస్తుంటాయి. ఏ ఒక్క వాటికి కూడా మీరు టెంట్ కాకూడదు. ఎక్కడో మైనారిటీ ఏమో అన్నారు, బీజేపీ వాళ్ళని ఒక పోస్ట్ ట్రోల్ చేస్తారు. మరి ముఖ్యంగా నిన్నటి నుండి చిత్తూరు అభ్యర్థి, తిరుపతి అభ్యర్థిలో మార్పు ఉంది అని నేను ఇప్పుడే మన నారా లోకేష్ గారిని తిరుమలలో కలిసి మాట్లాడి వస్తున్నా. ఆయన చూపించాడు నాకు, ఇది అన్న చూసావా అన్నాడు. ఏందన్నా అన్న, రోల్ అయితే ఉంది చూడలేదా అన్నాడు. ఏ విషయం అన్న? అదే తిరుపతి చిత్తూరు అభ్యర్థి మార్పుకి రంగం సిద్ధమని వేస్తా ఉన్నారు. అంటే ఈ సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే ఏది పడితే అది, అంటే రేపు పొద్దున 3 పార్టీలు కాబట్టి ఎక్కడో చిన్న పార్టీ నాయకత్వ లోపం కావచ్చు, లేదో సెటరైట్ అవ్వడానికి కొద్ది టైం పట్టచ్చు. ఈ లోపలే మనకి తెచ్చిపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఎటువంటి అపోహలకు పోకుండా మన ఊరిని మనం బాగు చేసుకోవాలి అంటే ఏ ఒక్క వ్యక్తి వల్ల కాదు. ఈరోజు మనం 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిశారు కాబట్టి సమిష్టిగా ఈ చిత్తూరుని ఒక సుందరమైన స్మార్ట్ సిటీగా తయారు చేసుకునే విధంగా, ఎందుకంటే నేను కూడా 27 చిత్తూరులో చదువుకొని కొన్ని అనివార్య కారణాలతో వ్యాపారంలోకి వచ్చాక ఇక్కడ సరైన వ్యాపారాలు లేక పక్కనే ఉన్న కర్ణాటకలో పోయి వ్యాపారం చేయాల్సి వచ్చింది. వ్యాపారం చేస్తూ నా డెవలప్మెంట్ అంతా అక్కడే జరిగింది. సో నేను ఉండేది కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా లైన్లో ఉన్నా. కాబట్టి మీ అందరికీ ఒకటి ఏమంటే, మన చిత్తూరుకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అది ఇన్ఫ్రాగా కావచ్చు, లేదు రోడ్లు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఆరోగ్యపరమైన హాస్పిటాలిటీ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా మంచి మంచి కంపెనీలు, ఉద్యోగరీత్యా మనకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కంటే ముందు వాజ్పేయి గారు భారత్ మాల అని ఒక మంచి కార్యక్రమం చేపడితే అది